సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 532వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం మనం చర్చించుకుంటున్నామండి. దాంట్లో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం మంచి చెడు అంటాం, పాపము పుణ్యము అంటాం, సత్యము అసత్యము అంటాం, ధర్మము అధర్మము అంటాం. ఇలాగా పాజిటివ్ నెగిటివ్గా మనము ఈ రెండు విషయాల యొక్క మనం ఈ పదాలని వాడుతుంటాం. కానీ ఇప్పుడు నెగిటివ్ నుండి పాజిటివ్లోకి ఎలా రావాలి? పాపము నుండి పుణ్యం. పాపం అంటే అందరికీ తెలుసు కదండి. పాపం అంటే పాపాత్మగా అవుతాము. పాపాత్మగా అవుతే మనము నిజంగా పాడైపోతాము, మంచి జీవితం ఉండదు, ఈ జన్మలో బాగుండదు, తదుపరి కూడా మనకు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇవన్నీ మనకు తెలుసును. కానీ పాపాత్మ నుండి పుణ్యాత్మగా ఎలాగ పరివర్తన చెందాలి, అధర్మము నుండి ధర్మ మార్గాన్ని ఎలా వెళ్ళాలి తెలుసు, అందరికీ తెలుసు. ఈ రోజున అంత ప్రపంచం అంతా అధర్మములో ఉందండి అని మనం చాలా చెప్తూ ఉంటాం. అధర్మము అంటాం, ధర్మము అంటాం. అంటే అది కూడా మంచి చెడు అని కదా అర్థమవుతుంది. కానీ అధర్మము నుండి అధర్మము మనం పూర్తిగా సమూలంగా తొలగించుకొని ధర్మ మార్గంలోకి ఎలాగ ప్రయాణం చేయాలి, దానికి మార్గం ఎవరైనా చెప్పారా అనేది ఆ స్పష్టత లేదు. అదేవిధంగా అసత్యము సత్యము అంటాం, అసతోమా సద్గమయ్య అంటాం. అంటే ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మనకి ఒకవేళ అసత్యం నుండి సత్యములోకి వచ్చే మార్గము కానీ తెలియకపోతే, పుణ్యము పాపము నుండి పుణ్యములోకి మనం పరివర్తన చేసుకునే విధానం తెలియకపోతే, తామసికము నుండి సాత్వికములోకి పరివర్తన చేసుకునే విధానం తెలియకపోతే, చెడు నుండి మంచిగా మనం మారలేకపోతే ఉపయోగం ఏమిటి? ఈ పదాల ఉపయోగం ఏమిటి చెప్పండి అసలు? దానివల్ల లాభం లేదు కదా. నువ్వు నువ్వు పాపంలో పాపస్థితిలో ఉన్నావా, పుణ్యాత్మగా ఉన్నావా, ఇప్పుడు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నావో నీకు తెలియదు కదా. తెలియనప్పుడు నీలో పరివర్తన, నీలో చైతన్యము, నీలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? రాదు కదా. కొంచెం ఆలోచించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆలోచించండి. ఇప్పుడు భగవంతుడి మహావాక్యాలు, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలంటే మనకు హయ్యెస్ట్ పాత్రలోకి తీసుకొని వెళుతున్నాయి. అంటే ప్రతి ఒక్క సంశయాన్ని కూడా క్లియర్ చేస్తుంది, ప్రతి ఒక్క అపోహని తొలగిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం పరమాత్మతో కనెక్ట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదండి. ఆత్మజ్ఞానం మామూలు విషయం కాదు. అందువలన ఈ భౌతికంగా ఏవైతే మనకి ఈ డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తుందా, ఈ మార్గము హయ్యెస్ట్ మార్గము. ఇప్పుడు ఈ విషయం మనకి ధార్మికంలో క్లారిటీ లేదండి. అనుకుంటాం వీడు పాపాత్మ, వీడు పుణ్యాత్మ అంటాం. అసలు పుణ్యం పాపాత్మ అంటే మామూలుగా మనం ఏదో చేసేటువంటి పుణ్యకర్మల ద్వారా పుణ్యాత్మ కాదండి. పుణ్యకర్మ అంటే పుణ్యలోకంలోకి వెళ్ళేటువంటి కర్మ చెయ్యాలి. పుణ్యలోకం అంటే సత్యత్రేతాయుగాలు, పాపలోకం అంటే మన ద్వాపర కలియుగాలు, సత్యలోకం అంటే సత్యత్రేత, అసత్యం అంటే ద్వాపర కలి, ధర్మం అంటే ఏంటి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు కదా భగవంతుడు. ధర్మం అంటే సత్యత్రేత, అధర్మం అంటే ద్వాపర కలి. ఈ విషయాలు మనకి క్లారిటీ మనకు కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవద్గీతను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి క్లారిటీ వస్తుందండి. లేకపోతే కేవలం ఇన్ఫర్మేషను, ఫలానా వాడేదో భౌతికలో ప్రపంచంలో లౌకికంగా ఈ ప్రాపంచికంగా ఏదో దొంగతనం చేసేవాడు పాపాత్మ, వీడేదో కొంచెం మంచి కార్యం అందరికీ దాన పుణ్యాలు చేస్తే పుణ్యాత్మ అంటాం. కానీ ఆత్మజ్ఞానం లేకుండా ఏమి చేసినా కూడా, ఆత్మజ్ఞానం లేకుండా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోకుండా, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చెయ్యకుండా కేవలం మీరు ఒక జన్మకి మాత్రమే, మీరు పుణ్యకార్యమైనా ఏదైనా ఒక జన్మకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు. భౌతిక తత్వంలో మీకు మరుసటి జన్మలో, ఇప్పుడు ఈ జన్మలో కొంచెం దాన పుణ్యాలు చేస్తే నెక్స్ట్ జన్మలో కొంచెం గొప్పవాడి ఇంట్లో గొప్పవాడిగా పుడతారు. ఈ జన్మలో విద్యాదానం చేస్తే నెక్స్ట్ జన్మలో మీరు కాస్త ఇంటెలిజెంట్ పర్సన్గా, బాగా విద్యని తొందరగా అభ్యసించే విధంగా, బుద్ధి బాగా పనిచేసే విధంగా పుడతారు. ఇలా ఉండేది ఒక జన్మకి మాత్రమే. కానీ సత్యత్రేతాయుగాల్లో, స్వర్గమనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో
మీకు అడ్మిషన్ లేదు. పుణ్యాత్మ అంటే ఈ విధంగా భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే మన కర్మలు చెయ్యాలి. ఆ విధమైనటువంటి పాజిటివ్ సంకల్పాలు చెయ్యాలి. ప్రతి ఒక్క వ్యక్తి పరమాత్మ సంతానమని గుర్తించి సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఆ విధంగా భావించి ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మన కర్మలు శ్రేష్టంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక దృష్టిలోనే మనకు అర్థమవుతాయి, తత్వజ్ఞాన కోణంలోనే అర్థమవుతాయి, కానీ ధార్మికంలో అర్థం కావండి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. మరొక విషయాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనము నచికేతుడు, యమధర్మరాజు, వాజస్రవసుడు. వాజస్రవసుడి పాత్ర తగ్గిపోతుంది క్రమక్రమంగా. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎక్కడవుతుంది అంటే యమధర్మరాజు, నచికేతుడు. యమధర్మరాజు ఎన్నో రకరకాల ప్రలోభాలను ఇస్తూ ఉన్నాడు. నచికేతుడు పట్టుబట్టుకున్నాడు. పట్టుబట్టి ఏం చెప్తున్నాడు? నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటున్నాడు. ఇది అంతవరకు మనం చర్చించుకున్నాం. మనము ఈ ఎపిసోడ్తో మనం 29వ ఏదైతే మంత్రము, మొదటి అధ్యాయము కఠోపనిషత్తు మొదటి అధ్యాయము మొదటి వల్లి మొదటి మంత్రము నుండి 29 మంత్రాలు మనం చర్చించుకోవడం పూర్తవుతుందండి. తర్వాత మనం 2వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతాం. కఠోపనిషత్తు కూడా 119 మంత్రాలు ఉన్నాయి మొత్తము. ఇవన్నీ మంత్రాలు మనం చర్చించుకుందాం. నెక్స్ట్ చాప్టర్లోకి మనం వెళదాం. ఇప్పుడు ఆ సందర్భంగా నేను ఏదైతే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానో మీకు అవి మీకు చెప్తాను. దానికంటే ముందు మనము 1వ అధ్యాయంలోని 1వ మంత్రములోని మీకు ఏది చెప్పాలి? 29వ మంత్రంతో స్టార్ట్ చేద్దామండి. 29వ మంత్రంతో మనం ప్రారంభించుకుందాము. ఇది వీలైనంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు 28వ మంత్రంలో ఆఖరిగా మనం ఏం చెప్పుకున్నామండి? అత్యంత ఆకర్షణీయమైన భోగాల మధ్య కూడా సత్యాన్ని ఎంచుకోవడము, ఇదే నిజమైన ధైర్యము. ఎవరు ప్రదర్శిస్తున్నారు ఈ ధైర్యాన్ని? నచికేతుడు ప్రదర్శిస్తున్నాడు. నచికేతుడు అంటే ఎవరో క్యారెక్టర్ ఎవరు లేరండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాస్త ఒక డివైన్ పాత్లోకి వెళ్ళాలి అనే సంకల్పం వచ్చిన ప్రతి ఒక్కరూ, దానికోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కూడా నచికేతుడు. దానికి రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. యమధర్మరాజు అంటే పరమాత్మ యొక్క మరో కోణం, మరొక రూపము. భగవంతుడు అంటాడు, నేను న్యాయాధిపతిని, నేను ఒక ఫార్ములాని పెట్టాను, దీని ప్రకారంగా మీ జన్మని శ్రేష్టంగా తయారు చేసుకోండి. అర్థమైందండి? సో ఇప్పుడు 29లోకి ఎంటర్ అవుదాం. 29కి ముందు మాటగా ఏం చెప్పారు ఇక్కడ? నచికేతుడు సర్వభోగాలను తిరస్కరించి ఆత్మజ్ఞానమే కోరుతున్నాడు. నిజంగా అద్భుతమైన క్యారెక్టర్. నాకు కూడా తెలియదు ఈ కఠోపనిషత్తులో ఇంత విషయం ఉందని, ఇంత దీర్ఘమైన విషయం ఉందని చెప్పి. అర్థమైందండి. మీ అందరికీ చెప్తూ నేను కూడా ఎంతో ఈ యొక్క ఉపనిషత్తుల మీద ఆసక్తి కూడా నాకు పెరుగుతూ ఉంది రోజు రోజుకి కూడా. నచికేతుడు సర్వభోగాలను తిరస్కరించి ఆత్మజ్ఞానమే కోరుతున్నాడు. ఇది నచికేతుని తుది స్థిర నిశ్చయాన్ని ప్రకటించే అత్యంత శక్తివంతమైన మంత్రము. ఏది? 29వ మంత్రం. ఒక్కసారి ఆ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. తవైవ వాహాస్తవ నృత్య గీతే న విత్తేన తర్పణీయో మనుష్య వరస్తు మే వరణీయ స ఏవ యం ప్రశ్నమితి నచికేతో వృణీతే. ఇది మంత్రం అండి 29. దీని అర్థంలోకి వెళితే ఒక్కసారి నచికేతుడు యమునితో ఇలా అంటున్నాడు. ఇప్పటి వరకు గత 2-3 మంత్రాలలో యముడు నచికేతుడికి ఎన్నో ప్రలోభాలు పెడుతూ చెప్పాడు. నీకు తగినంత ధనం ఇస్తాను, నువ్వు కోరుకున్నంత ఆయుష్ ఇస్తాను, ఎంత కాలం అంటే అంత హాయిగా దేవాంగనలు ఇస్తాను, ఈ విధంగా మీకు మ్యూజిక్ సిస్టమ్ ఇస్తాను, పాటలు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, బంగారం ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, రథాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, ఇవన్నీ ప్రలోభాలు పెట్టాడు. కానీ నచికేతుడు ఫిక్స్, నాకు ఇవన్నీ అక్కర్లే, దీనివల్ల అసలు నాకేమి తృప్తి రాదు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని పట్టుదలగా కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి నచికేతుడు ఏమంటున్నాడో చూడండి. ఈ రథాలు, నృత్యాలు, గీతాలు ఇవన్నీ నీవే ఉంచుకో, ఇవన్నీ నీవే ఉంచుకో. ధనముతో మనిషి ఎప్పటికీ తృప్తి చెందడు. ధనముతో మనిషి, ఇప్పుడు చూస్తున్నాం వర్తమాన సమాజాన్ని, మీరు ప్రతి దాన్ని వర్తమాన సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అర్థమైందండి? ధనముతో మనిషి ఎప్పటికీ తృప్తి చెందడు,
నాకు ఇవి అవసరము లేదు అంటున్నాడు. నాకు ఇవి అవసరము లేదు. నేను కోరిన ఆత్మజ్ఞాన రహస్యము ఇదే నాకు మూడవ వరంగా ఇవ్వండి. ఇదే నాకు మూడవ వరంగా ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి. యమధర్మరాజులో ఉన్న భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అంటే అన్ని పరీక్షలకి పాస్ అయిపోయాడు అనమాట. నచికేతుడు పాస్ అయిపోయాడు. ఎన్నో రకరకాల పరీక్షలు పెట్టాడు. అసలు ముందు దొరకలేదు. తర్వాత 3 రాత్రులు అసలు ఆయన ఉపవాసాలు చేశాడంటే నెగటివిటీ తీసుకోకుండా కూర్చున్నాడు. ఇంద్రియ సుఖాలను త్యాగం చేశాడు. దేహ భ్రాంతిని త్యాగం చేశాడు. ఇవన్నీ పరీక్షలు పాస్ అయిపోయి ఇప్పుడు చివరికి ఏమన్నాడు, నీకు ధనం ఇస్తాను, బంగారం ఇస్తాను, ఇవి ఇస్తాను, అది ఇస్తాను, మన ఎంత కావాలంటే అంత కాలం జీవితం ఇస్తాను, ఆయుష్నిస్తాను. అయినా కూడా చెక్కు చెదరలేదన్నమాట. ఇది ఆత్మజ్ఞాని యొక్క లక్షణము. ఇప్పుడు ఇందులో లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రంలో 3 గొప్ప అంశాలు ఉన్నాయి. 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ నిరాకరణ. ఎక్కడ ఎంత మాట్లాడినా కూడా నో 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 అంటున్నాడు. ఏ పదాలు అంటున్నాడు ఇక్కడ? తవైవ వాహాహ, తవైవ వాహాహ, తవ నృత్య గీతే అన్నాడు. ఇవి అన్నీ నీవే ఉంచుకో అన్నాడు. ఈ నృత్యాలు, దేవాంగనలు, ఈ విధంగా గీతాలు, లేకపోతే భోగభాగ్యాలు, భోగాలపై పూర్తిగా ఆసక్తి లేకపోవడం, ఇదనమాట మొదటి విషయం. రెండో విషయం ధన పరిమితి. ధనం అనేది ఏమిటి? ఎంత 1,00,000 కోట్లు ఇచ్చినా మీకు ఇప్పుడు ఈ రోజున ఆనందపడతారు. 1,00,000 కోట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టినా, పిచ్చిగా ఖర్చు పెట్టినా ధనం అని తరగనటువంటి ఎన్నో జనరేషన్స్ మనకి ఈ విధంగా నేను సంపాదించి పెట్టాను, అయినా కూడా ఏమైనా తృప్తి ఉందా? ఇంకా 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 ఇంకా. అర్థమైంది? అందుకని ఏమన్నాడు ఇక్కడ? ధనముతో మనిషి ఎప్పటికీ తృప్తి చెందడన్నట్టుగా ఇక్కడ ఏం చెప్పాడు? ధన పరిమితి. నా విత్తేన తర్పణీయో మనుష్య అన్నాడు. అంటే ధనము తృప్తిని ఇవ్వదు, కోరికలకు అంతము లేదు. వర్తమాన సమాజంలో వర్తమాన మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని కంపేర్ చేసుకోండి. మూడవది తుది లక్ష్యము స్పష్టత. అల్టిమేట్గా నా లక్ష్యం ఏమిటి అనే క్లారిటీ అనమాట. అల్టిమేట్ లక్ష్యం ఏమిటి? వరస్తుమే యం ప్రశ్నం అన్నాడు. వరస్తుమే యం ప్రశ్నమితి నచికేతో వృణీతే అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నాకు కావలసింది ఒక్కటే, ఆత్మజ్ఞానము. అర్థమైందండి? ఇప్పుడు సారాంశంలోకి వెళదాం. ఇది తత్వము. ఈ 3 అంశాలు చెప్పాడు. ఒకటేమని చెప్పాడు? ఒకటేమో సంపూర్ణ నిరాకరణ, 2 ధనము యొక్క పరిమితమైనటువంటి గుణము, 3వది తుది లక్ష్యము యొక్క స్పష్టత, ఆత్మజ్ఞానం. సారాంశం ఈ మంత్రము చెబుతున్నది భోగాలు తాత్కాలికము, ధనము అసంతృప్తిని పెంచుతుంది. అంటే ఎంత ధనమున్న వాళ్ళు ఇంట్లో బాగా కొట్టుకుంటూ ఉంటారు, గొడవలు పడుతుంటాయండి. ఆస్తులు బాగా ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఉన్నాయనుకోండి, చక్కగా కూర్చొని మీరు 10 కోట్లు, మీరు 50 కోట్లు, 30 కోట్లు తీసుకోండి అనుకోరు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేదా కోర్టుకి వెళ్తారు తగా. ఇప్పుడు ఒక 50-60% కేసులన్నీ కూడా కోర్టు ఈ ఆస్తి తగాదాలేనంట. అర్థమైందండి? ఇవన్నీ అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అసంతృప్తిని పెంచుతుంది, సత్యమే శాశ్వత తృప్తిని ఇస్తుంది. ఒక లైన్లో చెప్పాలంటే అన్ని భోగాలను తిరస్కరించి సత్యాన్ని ఎంచుకోవడము ఇదే నచికేతుని మహత్వము. అన్ని భోగాలను తిరస్కరించి సత్యాన్ని ఎంచుకోవడము ఇదే నచికేతుని మహత్వము. ఇప్పుడు చివరిగా కొన్ని విషయాలు. ఇక్కడ నచికేతుడు ఒక నిర్ణయం తీసుకోలేదు. అర్థమైందండి? ఏమంటాడు ఇక్కడ? నచికేతుడు ఒక నిర్ణయం తీసుకోలేదు, ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడు. తృప్తి అనేది కలగదు, ఆత్మశుద్ధి జరగదు. ఆత్మశుద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఆత్మజ్ఞానం వలన. ఆత్మ మురికి పట్టింది అన్న సంగతి తెలుసుకున్నప్పుడే కదండి. మీరు 6 నెలలు అమెరికాకి వచ్చిన తర్వాత వెంటనే ఇంట్లోకి వెళ్తారా? మళ్ళీ ఒక మనిషిని పెట్టుకొని 1000, 2000, 3000 ఇచ్చి మొత్తం క్లీన్ చేయిస్తారు. ఎందుకంటే 6 నెలలు అశుద్ధి అయిపోయింది ఇల్లు. ఇంట్లో తలుపేసిస్తుంది కదా, మొత్తం బూజు పట్టేసింది, దుమ్ములుగా తుప్పుగా ఉంది, వాసన కంపుగా ఉంది, బాత్రూములు కడగాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 యుగాలు మనము ద్వాపర కలియుగం నుండి దైహిక భ్రాంతిలో పడిపోయి ఆత్మ అన్న సంగతి మర్చిపోయి ఆత్మని పట్టించుకోకపోతే ఆత్మ కుళ్ళిపోదా చెప్పండి? తామసిక ప్రధానంగా తయారైపోయింది, తమో ప్రధాన. అదేవిధంగా శరీరం విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్యంలో కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. లేకపోతే కొద్దిగా మంచి పనులు చేస్తే మేబీ ద్వాపర యుగంలోకి రావచ్చు.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నచికేతుడి నిర్ణయం కాదంట, ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడు, ఒక ప్రమాణాన్ని, ఒక స్టాండర్డ్ని పెట్టాడు, మంచి వాళ్ళ కోసం అని చెప్పి స్టాండర్డ్ని పెట్టాడు. అర్థమైందండి? సత్యము తప్ప నాకు మరేమీ అవసరము లేదు అన్నాడు. అది స్టాండర్డ్. సత్యము కావాలి, సత్యము కావాలి, నాకు మరేమీ అవసరం లేదు. మొత్తము సారము ఒకసారి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉందండి. 3వ వరంగా ఆత్మజ్ఞాన రహస్యం గురించి అడిగిన నచికేతుడికి పరీక్షించడానికి యముడు అతనికి ధనము, దీర్ఘాయుష్షు, సంతానము, అపార సంపదలు, అలాగే మనుషులకు దొరకని అత్యున్నత భోగాలను ఆఫర్ చేయడము జరిగింది. ఇవన్నీ కూడా ఆఫర్ చేశాడు. అప్పుడేమో ఆఫర్ చేశాడు. సాధారణంగా మనిషి ఈ అవకాశాన్ని వదులుకోడు. సాధారణంగా ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా వచ్చి మీకు ఇవన్నీ తీసేసుకోండి, నా ఇల్లు తీసుకోండి, బంగారం అది తీసుకోండి ఎగిరి గంతేసి తీసుకుంటాం కదా. సాధారణంగా ఏ మనిషి వదులుకోడని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఒక చిన్న సీక్రెట్ ఇక్కడ, ఇవన్నీ ప్రేయస్సు అన్నాడు. ప్రేయస్సు అండర్లైన్ చేశాడు. ప్రేయస్సు అంటే ఏమిటి? వెంటనే సుఖాన్ని ఇచ్చే వస్తువులు ఇవన్నీ కూడా, వెంటనే. కానీ నచికేతుడు అత్యంత స్పష్టమైన వివేకముతో స్పందిస్తూ ధనముతో మనిషి తృప్తి చెందడు. ఇదే అట్లా పట్టు కూర్చున్నాడు. ధనముతో, భౌతిక ఈ సుఖ సాధనాలతో మనిషి సంతృప్తి చెందలేడు. ఇంద్రియ సుఖాలు నశ్వరమైనవి, జీవితము కూడా తాత్కాలికమే అని చెప్పి ఈ అన్ని ప్రలోభాలను ధైర్యముగా తిరస్కరించాడు. ఎంత ధైర్యం కావాలండి? అర్థమైందండి? ఇవన్నీ ఇస్తాను, ఊరికనే ఇచ్చేస్తాను, తీసుకో అంటే దాన్ని తిరస్కరించడానికి ఎంత ధైర్యం కావాలో ఆలోచించండి. అతని దృష్టిలో సత్యము తప్ప మరేమీ విలువైనది కాదు. ఈ సందర్భములో యముడు ఒక గొప్ప సత్యాన్ని సూచిస్తున్నాడు. యమధర్మరాజు కూడా ఈ విధంగా పరీక్షలు పెట్టి ఒక గొప్ప సత్యాన్ని సూచిస్తున్నాడు. అంటే ఏమిటండి? చూడండి ఒకసారి. ఆత్మజ్ఞానము ఎవరికి పడితే వారికి లభించదు. అర్థమైందండి? అసలు ఏ కోరిక లేదు. ఎవరో వచ్చి ఆత్మజ్ఞానం చెప్తాను, వద్దండి మాకు అవసరం లేదండి, వెళ్ళిపోండి అంటాం కదా. ఇది కాకుండా వేరే విషయాలు చెప్పండి అంటారు. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా వద్దండి, ఇవన్నీ వద్దండి, మాకు వేరే విషయాలు చెప్పండి అంటారు. ఎక్కడో కొంతమంది దొరుకుతారు, లేదండి మీతో మాట్లాడితే చాలా బాగుందండి, మీరు చెప్పండి కొద్దిమంది అంటారు. అలాగనమాట. 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఆత్మజ్ఞానం ఎవరికి పడితే వారికి లభించదు. అది అర్హత, శ్రద్ధ మరియు దృఢ నిశ్చయం ఉండాలంట. అర్థమైంది? దృఢ సంకల్పం ఉండాలి. ఏముండాలండి? అర్హత ఉండాలి ముందు. బేసికల్ అర్హత అంటే ఏంటి? ఆ గీతలో చెప్తాడు, 6:45లో చెప్తాడు, ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం అంటాడు. అక్కడ అనేక జన్మల సపోర్ట్ ఉండాలండి మీకు. ఇప్పుడు గత జన్మలు, ఎన్నో జన్మల నుంచి కూడా మీరు పుణ్యఖాత పెంచుకుంటూ వచ్చారు, ఆత్మచింతన విడిచిపెట్టకుండా ముందుకు వెళుతున్నారు, అడాగ పుట్టుకుని ఈ జన్మలోకి వచ్చారు, ఇప్పుడు మీకు అతుక్కుంటుందన్నమాట. అర్థమైందండి? ఇక్కడ మాం వేత్తి తత్వత అని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్పాడు? కొద్దిమంది మాత్రమే ఎన్నిసార్లు మనం చర్చించుకున్నామండి. అదనమాట విషయం అక్కడ. అందుకనే అర్హత, శ్రద్ధ మరియు దృఢ సంకల్పం ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. ఏమిటి? ఆత్మజ్ఞానం. అందువలన ఈ మంత్రాల సారం ఏమిటంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే మనిషి మాయా ప్రలోభాలను జయించి నశ్వరమైన సుఖాలను వదిలి శాశ్వత సత్యము వైపు నిలకడగా నిలబడాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మరికొన్ని విషయాలు మీ దృష్టికి ఉంచుతాను. తర్వాత కొన్ని గీతా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్తు మంత్రాలు చెప్తే మనకి ఇది సంపన్నమవుతుందండి. జాగ్రత్తగా వినండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తాను. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక భాగము, ఈ భాగం ఒక కీలక పరీక్షను సూచిస్తోంది. కీలక పరీక్ష అంట. మాయ మన ముందు భోగాలు, సంపదలు, సంబంధాలు, సుఖాల రూపంలో వస్తుంది మరియు మన దృష్టిని బయటకు మళ్ళిస్తుంది. అర్థమైందండి? మన దృష్టికి ఆధ్యాత్మిక చింతన నుండి మళ్ళించేస్తుంది. బయట సుఖాలు వెంటనే మనకు ఆనందాన్ని ఇస్తాయి, వెంటనే సౌఖ్యాన్ని ఇస్తాయి, అద్భుతంగా ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ అవసరం లేదని, పరమాత్మ వినక్కర్లే, ఉన్నంత వరకు అనుభవం చేద్దామనేటువంటి దాంట్లోనే అందరూ పడిపోతుంటారు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? మన దృష్టి బయటకు మళ్ళిస్తుంది. ఇవన్నీ ప్రేయస్సు. గుర్తుపెట్టుకోండి, ఈ కఠోపనిషత్తులో ముఖ్యంగా ప్రేయస్సు, శ్రేయస్సు చాలా మంత్రాల్లో వస్తూ ఉంటాయి. ప్రేయస్సు అంటే ఏంటి?
ప్రియంగా అనిపించేది. శ్రేయస్సు అంటే ఆత్మకి శక్తినిచ్చేది, ఆత్మ గురించి, ఆత్మని ఉన్నతంగా తయారు చేసేది శ్రేయస్సు. ఇంద్రియ సుఖాలకి లోబడిపోయి బానిసగా అయిపోయేది ప్రేయస్సు. తాత్కాలికంగా ఆకర్షించేవి కానీ ఆత్మను బంధించే శక్తులు ఇవి ప్రేయస్సు. తాత్కాలికంగా ఆకర్షిస్తాయి, మన వెంటనే ఆకర్షిస్తాయి, అర్థమైందండి. కానీ ఆత్మను బంధించే శక్తులు. నచికేతుడు వీటిని తిరస్కరించడం ద్వారా చూపిస్తున్నది ఏమిటంటే, నిజమైన సాధకుడు రాజయోగ సాధనలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మాయా పరీక్షను, ఈ పరీక్షని జయించాలి. ధనముతో తృప్తి లేదు, భోగాలతో శాంతి లేదు అనే స్పష్టమైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం పట్ల నిజమైన ఆసక్తి కలుగుతుంది. ఆత్మజ్ఞానం పట్ల నిజమైన ఆసక్తి. ఎందుకంటే ఈ భోగభాగ్యాలు అశాశ్వతము, అనిత్యము, టెంపరరీ, నశ్వరము, ఇవి చాలా గట్టిగా మన మనసులో పాతుకుపోవాలన్నమాట. అప్పుడు మనకి ఇవన్నీ మనకు అర్థమవుతాయి, ఆసక్తి కలుగుతుంది దేని మీద, ఆత్మజ్ఞానం పట్ల. ఈ మంత్రాలు మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, ఆత్మజ్ఞానం పొందడానికి వైరాగ్యము, వివేకము మరియు దృఢ నిశ్చయము అవసరం. 3 అవసరం అంట. ఒకటి వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? దేహము దైహిక విషయాల పట్ల, ఈ ఇంద్రియ సుఖ సాధనాల పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల రాగము తగ్గాలి, ఆత్మ మీద రాగం పెరగాలి. అది వైరాగ్యం అంటే అదేనమాట. రెండోది, దీనికోసం ఏం కావాలి? మనకి వివేకం కావాలి. వివేకం అంటే ఏంటి? విచక్షణా శక్తి, బుద్ధిబలం కావాలి. స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, ఈ మార్గము ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత అవహేళన చేసినా ఏమీ పర్వాలేదు, నా మార్గము కరెక్టు అన్న స్పష్టత నాకు వచ్చింది కాబట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టను, ఇదన్నమాట విషయము. దానికి వివేకం అన్నాడు. మరియు దృఢ నిశ్చయం ఉండాలి కదా. ధృతి అక్కడ 18వ అధ్యాయంలో 30, 31, 32 ఏం చెప్తాడు? ధృతి చెప్తాడు కదా. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతి సా పార్థ సాత్వికి అంటాడు. సాత్విక ధృతి అంటే అవ్యభిచారి భక్తి అంటాడు అక్కడ, అంతకంటే కావాల్సిందే ఉందండి. అర్థమైందండి. యోగేన అవ్యభిచారేణ అంటే భగవంతుడు ఒక్కడే అనే దాన్ని గట్టిగా అమ్మండ, వస్తనే లేదు. వాడు భగవంతుడు, వీడు భగవంతుడు అని కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పటిదాకా మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఒక్కడనే భగవంతుడిని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, 18:66. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? వైరాగ్యము, వివేకము మరి దృఢ నిశ్చయం అవసరము. అప్పుడు మాత్రమే మాయను జయించి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. మీ ముందు కొన్ని మన గీతా శ్లోకాలు పెడతాను. 2వ అధ్యాయంలోని 59 అండి. 2:59 అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నమాట. అది విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అది ఏమంటాడు? నీవు హయ్యర్ పాత్కి వెళితే కానీ ఈ ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టలేవు అంటాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. పరమాత్మ అనుభవం కలిగినప్పుడు మాత్రమే ఇంద్రియాల పట్ల ఆసక్తి పూర్తిగా తొలగుతుంది. అర్థమైందండి. తర్వాత 2వ అధ్యాయంలోని 70వ శ్లోకము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. ఈ కామనల పట్ల వెంటపడేవాడికి శాంతి అనేది లేదు అంటున్నాడు. కోరికలు వచ్చినా స్థిరంగా ఉండేవాడే శాంతిని పొందుతాడు. కానీ కామకామి అన్నాడు చూసారా, 24 గంటలు కోరికలు, భౌతిక కోరికల్లో మునిగేవాడికి శాంతి ఉండదు అంటున్నాడు. 6వ అధ్యాయంలోని 35వ శ్లోకము. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అర్థమైంది? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అంటాడు. అర్థమైందండి. అంటే అభ్యాస వైరాగ్యాలు కావాలి. దీనికోసము నీ మనసును నియంత్రణ చేసుకోవాలి. మనసు నియంత్రణ అవుతే కదా ఆత్మజ్ఞానం వస్తుంది మనకి. అదన్నమాట విషయం. తర్వాత 2వ అధ్యాయంలోని 62, 63 ఏం చెప్తుంది? విషయ వికారాలు నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇప్పటికే చాలాసార్లు చర్చించుకున్నాం. విషయ వికారాల పైననే మనం ఆ విధంగా పెట్టుకుంటే దానిపై ఆసక్తి కలుగుతుంది. తర్వాత కామ వికారం, అది తీరకపోతే క్రోధము, తర్వాత పతనము,
ఈ విధంగా మన జీవితం భ్రష్టు పడుతుంది. తర్వాత ఇది ఇంకొకటి, ఇది ప్రేయస్సు బంధనము. ప్రేయస్సు చెప్పాడు, శ్రేయస్సు చెప్పాడు. ప్రేయస్సు అంటే బంధిస్తుందండి ఆత్మని. విషయ వికారాలు మనకేం చేస్తుందని ప్రేయస్సు అంటే ఆత్మని బంధిస్తాయి. అర్థమైందండి. 2వ అధ్యాయంలోని 69వ శ్లోకం, యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే అంటున్నాడు. ఇక్కడ 2 రకాల వర్గాలు ఉంటారంట. ఒకరు విషయ వికారాల్లో తేలేవాళ్ళు, ఒకరేమో ఆత్మచింతన చేసేవాళ్ళు. విషయ వికారాల్లో తేలేటువంటి టైంలో ఆత్మచింతన చేసేవాడు నిద్రపోతాడంట. ఎప్పుడైతే ఆత్మచింతన చేసేవాడు జాగృతి అవస్థపై పరమాత్మని స్మృతి చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో ఈ విధంగా దైహికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రాపంచిక విషయాలను మునిగి తేలేవాళ్ళు పడుకుంటారంట. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్పాడు. 2వ అధ్యాయం 69 రాసుకొని మీరు కూడా గమనించండి. ప్రపంచానికి ఆకర్షణంగా కనిపించే విషయాల్లో జ్ఞాని ఆసక్తి చూపడు. జ్ఞాని విలువైనదిగా భావించే ఆత్మజ్ఞానంపై ప్రపంచము ఆసక్తి చూపదు. 2 కేటగిరీస్ గురించి చెప్పాడు. అర్థమైందండి? ఇక్కడ నచికేతుడి యొక్క స్థితి చెప్తున్నాడు అనమాట. ఈ నచికేతుడి యొక్క స్థితి ఏంటి? స్పష్టత ఉందన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానమే. 5వ అధ్యాయంలో 23, శక్నోతిహైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. భగవంతుడు అంటున్నాడు, ఈ ఆఖరి క్షణాలు, కల్పం పూర్తవుతుంది, నేను చెప్తున్నాను, మనుషులకు ఎవరు తెలియనటువంటి రహస్యం చెప్తున్నాను, రహస్యాలలోకి రహస్యం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు విషయ వికారాల మీద నీకు ఆసక్తిని తగ్గించుకుని ఆత్మజ్ఞానం వైపు పెట్టునాయనా. నీ శక్తిని మొత్తం అంతా వాడు. సహించు, ఎటువంటి ఏమన్నా అనర్థాలు వచ్చినా సహించు. కామ క్రోధోద్భవం వేగం, ఆ వేగాన్ని తగ్గించు. అటువంటి తగ్గించిన వాడే సయుక్త ససుఖీ నర. అటువంటి వాడే రాబోయేటువంటి అతి త్వరలోనే రాబోయేటువంటి సుఖధామము, సుఖముతో కూడుకున్నటువంటి శాంతితో కూడుకున్నటువంటి సత్యత్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకుంటారు. ఇంకా కొన్ని విషయాలు ఉపనిషత్తు మంత్రాల యొక్క సమర్థించేటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని కంక్లూడింగ్ రిమార్క్స్ ఉన్నాయి. ఇది మనం తదుపరి ఎపిసోడ్తో మనం పూర్తి చేసుకుందామండి. ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.